తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మౌన రాగం 5వ భాగం. రచన అంగులూరి అంజనీదేవి గారు. దేవేందర్ హైదరాబాద్ నుంచి రాగానే హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్తో మాట్లాడి హాస్పిటల్ బిల్ పే చేసి అపరూపను బాబును ఇంటికి తీసుకొచ్చాడు. దేదీప్య ఏదో బుక్ తెచ్చుకోవాలని జ్యోత్స్న వాళ్ళ ఇంటికి వెళ్ళింది. జ్యోత్స్న దగ్గరికి వెళ్తే దేదీప్య త్వరగా రాదని అపరూపకు తెలుసు. హాస్పిటల్లో జరిగిన సంఘటన నెమ్మదిగా భర్తతో చెప్పింది. ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేశాడు దేవేందర్. దేదీప్య వెంట ఒక అబ్బాయి పడుతున్నాడని చెప్పినా మీరు ఎందుకు ఇలా విని వదిలేస్తున్నారో అర్థం కావట్లేదు. అదే మీ అమ్మా నాన్నగారు బ్రతుకుంటే ఇలా విని వదిలేసేవారు కాదు, వెంటనే పెళ్లి చేసేవారు అంది బాబుకి పాలు పడుతూ నిష్ఠూరంగా అపరూప. ఎంబీఏలో జాయిన్ చేసింది పెళ్లి చేయటానికా? ఇంకో సంవత్సరం ఓపిక పడితే ఏదో ఒక కంపెనీలో జాబ్ వస్తుంది. ఇప్పుడే పెళ్లి చేస్తే రేపొద్దున పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కదా, ఫ్యూచర్లో ఒడిదుడుగులు వస్తే ఎలా బ్రతుకుతుంది అంటూ తన అభిప్రాయాన్ని భార్యకు అర్థమయ్యేలా చెప్పాడు దేవేందర్. ఎలా బ్రతకటం ఏంటి, పెళ్లి చేయమనేది బ్రతకటానికే, అంతకన్నా ఆడవాళ్ళకి మంచి జాబ్ ఏముంటుంది అంది అపరూప బాబు చేతి వేళ్లతో మెల్లగా ఆడుతూ. మనసును మభ్యపెట్టుకుంటూ మాట్లాడుతున్నావు రూప, ఇలా మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు అంటూ కోప్పడ్డాడు దేవేందర్. వచ్చింది కాబట్టే మాట్లాడుతున్నాను, లేకుంటే నాకేమైనా సరదానా? విషయం చెప్పానుగా, మళ్ళా చెప్పాలా అంది మూతి ముడుస్తూ. అవసరం లేదు, వాడెవడో వెంటబడుతున్నాడని భయపడి ఇప్పటికిప్పుడు పెళ్లి చేసి దేదీప్య జీవితం నాశనం చేయమంటావా? అది నాకు ఇష్టం లేదు అంటూ ఖచ్చితంగా అన్నాడు. పెళ్లి చేస్తే జీవితం నాశనం అవుతుందని మీ నోటి వెంటే వింటున్నాను. అదే నిజమైతే అమ్మాయిలకు పెళ్లి కొడుకుల్ని వెతకరు, ఉద్యోగాలను వెతుకుతారు. అయినా మా ఆడవాళ్ళ బాధలు మీ మగవాళ్ళకి అర్థం కావులేండి అంటూ బాబును ఉయ్యాలలో పడుకోబెట్టి విసురుగా లేవటంతో ఆమె వాలుజడ త్రాచులాగా కదిలింది. ఇందులో అంత పెద్ద బాధే ఉంది చెప్పు. ఆ అబ్బాయి ఎవరో కనుక్కుని అభిరామ్తో చెప్తే సరిపోతుంది. అభిరామ్ వాళ్ళ సీనియర్ కాబట్టి ఏమైనా చేయగలడు అన్నాడు ఆమెను కన్విన్స్ చేస్తూ అభిరామ్పై ఉన్న నమ్మకంతో. ఏదైనా ఏం చేస్తాడండి, ఆ అబ్బాయి మనసులో ఉన్న దేదీప్యను తొలగించగలడా అంది అపరూప. తొలగించడు, 4 తన్నులు తంతే వాడే దారికొస్తాడు, మళ్ళీ దేదీప్య జోలికి రాడు అన్నాడు దేవేందర్. దెబ్బలు తినగానే గోడ కుర్చీ వేసి గుంజీలు తీయటానికి ఆ అబ్బాయి ఏమైనా ఎల్కేజీ చదువుతున్నాడా అంది అపరూప. ఏం చేయాలో తెలియని వాళ్ళ ఆలోచనలో పడ్డాడు దేవేందర్. వెంటనే ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళలాగా, మా కంపెనీ డైరెక్టర్ సంబిరెడ్డికి వాళ్ళ కాలేజీ డైరెక్టర్ బాగా తెలుసు రూప, ఆయనతో చెప్పిస్తాను, వినకపోతే ఇంకో మార్గం ఆలోచిస్తాను అన్నాడు. ఇంత వైలెన్స్తో కూడిన చదువు అవసరమంటారా దేదీప్యకి అంది అపరూప. మరి ఇప్పటికిప్పుడు పెళ్ళంటే దేదీప్య ఒప్పుకుంటుందంటావా అడిగాడు దేవేంద్ర కాస్త మెత్తబడి. ఒప్పుకోదు అన్న అనుమానం ఉన్నప్పుడు చెప్పకండి, చెప్పకుండా కూడా చేయొచ్చు అంది అపరూప. చెప్పకుండా పెళ్లి చేయటమా అంటూ నిర్ఘాంతపోయాడు దేవేందర్. దేదీప్య విషయంలో మీరు అన్నీ చెప్పే చేస్తున్నారా? తను వేసుకునే డ్రెస్సులు, అప్పుడప్పుడు మీరు ఇచ్చే గిఫ్ట్లు దేదీప్యకి చెప్పకుండానే తెస్తున్నారు కదా, అది కూడా చెప్పకుండానే చేయండి. అయినా ఆమె శ్రేయస్సు కోరే కదా ఈ పెళ్లి చేయాలనుకుంటున్నారు, చెప్పకపోతే తప్పేమిటి అంది అపరూప. చెప్పకపోయినా పర్వాలేదు అనుకోవటానికి ఇది డ్రెస్ కాదు, గిఫ్ట్ కాదు, జీవితం అన్నాడు దేవేందర్. అదే నేను అనేది కూడా, జీవితంలో అన్నీ చెప్పే చేస్తున్నారా? జరిగేవన్నీ చెప్పాకనే కదా జరుగుతున్నాయి, తప్పనిసరి అయినప్పుడు చెప్పకపోవటం తప్పు కాదని. ఎవరికీ చెప్పకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలా అంటూ ఇంకోవైపుకు తిరగడంతో ఆమె వాలుజడ మళ్ళీ కదిలింది. బరువుగా నల్లగా కదిలినప్పుడు అందంగా కనిపించే ఆ వాలుజడ పాశాన్ని తట్టుకోలేకనే ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుని కాస్త అటూ ఇటూ తేడాతో కథను సుఖాంతం చేసుకున్నాడు దేవేందర్. మరి తన చెల్లి పరిస్థితి? సరే రూప, నేను ఆలోచిస్తాను అన్నాడు దేవేందర్. అపరూప బాబుకి నాప్కిన్ మార్చే ప్రయత్నంలో పడి దేవేందర్తో ఇంకేం మాట్లాడలేదు. ఇక తెల్లవారింది. సముద్రంలో ఈదులాడి తడి బట్టలతో ఒడ్డుకు చేరినట్టుగా ఒక్కొక్క మేఘం ఆకాశం కింద ఒకదాని వెంట ఒకటి కదులుతున్నాయి. ఆ రోజు దేదీప్య పుట్టినరోజు. అన్నయ్య తెచ్చిన గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని గుడికి వెళ్ళే ప్రయత్నంలో ఉంది. జ్యోత్స్న వచ్చి దేదీప్య వాళ్ళ గేటు ముందు స్కూటీపై కూర్చుని తనొచ్చినట్టుగా హారన్ కొడుతోంది. వెంటనే దేదీప్య బయటకు వచ్చింది. కిందకు తొంగి చూస్తూ, దీనికి అసలు పైకొచ్చే ఓపిక ఉండదు, ఒక్క నిమిషం వస్తున్నా ఆగవే అంటూ ఒక్క ఉదుటిన మళ్ళీ లోపలికెళ్ళింది.
లోపలికి వెళ్ళాక వదిన జ్యోత్స్న వచ్చింది, భద్రకాళి గుడికి వెళ్ళిరానా అంటూ వదిన దగ్గర పర్మిషన్ అడిగింది. ఉయ్యాలలో ఉన్న బాబును ఆడిస్తున్న అపురూప సడన్గా దేదీపి వైపు తిరిగింది. ఆ డ్రెస్లో దేదీపి ఇంకా బాగుండడంతో అలాగే చూసింది. సరే వెళ్ళిరా అంది ఆప్యాయంగా. థ్యాంక్ యూ వదిన అంటూ చకచక మెట్లు దిగింది దేదీప్య. పరిగెత్తుకుంటూ స్కూటీ దగ్గరికి వెళ్ళింది జ్యోత్స్న. భుజాలపై చేతులు వేసి జ్యోత్స్న వెనకాల కూర్చుంది. ఇక పోనీవే అంది దేదీప్య హుషారుగా. జ్యోత్స్న స్కూటీని స్టార్ట్ చేసింది. వాళ్ళు వెళుతున్న స్కూటీ సరిగ్గా చౌరస్తా రాగానే ఆగిపోయింది. ఇద్దరూ దిగారు. ఏమైంది అనుకుంటూ దానివైపు చూశారు. జ్యోత్స్న కిక్ రాడ్ని కాలుతో కొడుతూ ఒక చేత్తో ఎక్సలేటర్ని రేస్ చేస్తూ స్కూటర్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తోంది. అది అంతకీ స్టార్ట్ కాలేదు. నువ్వు ఉండవే, నేను ట్రై చేస్తాను అంటూ జ్యోత్స్నను పక్కకు నెట్టి దేదీప్య ట్రై చేసింది. అప్పుడే దూరంగా జ్యువెలరీ షాప్ దగ్గర ఆగున్న లక్ష్య అన్వేష్ కారుని చూసింది జ్యోత్స్న. ఎప్పటిదే ఈ డొక్కు స్కూటీ కొట్టలేక చస్తున్నాను, వదిలిపెట్టవా దీన్ని? సెల్ఫ్ స్టార్టర్ ఉన్న బండిని తీసుకోవచ్చు కదా, కనీసం దీనికైనా సెల్ఫ్ స్టార్టర్ పెట్టించుకోవచ్చు కదా అంది ఆయాసపడుతూ దేదీప్య. ఆపవే నీ గోల, అది లక్ష్య అన్వేష్ కారు కదూ బాబో. ఇప్పుడు అతను చూశాడంటే ఈ స్కూటీ స్టార్ట్ అయ్యేంతవరకు వదలడం. ఒకవేళ స్టార్ట్ కాలేదనుకో మనతో పాటు ఈ స్కూటీని కూడా తన కారులో ఎక్కించుకుంటాడు. నువ్వంటే అంత పిచ్చి, త్వరగా స్టార్ట్ చెయ్యి అంది జ్యోత్స్న. దేదీప్య అంటే లక్ష్య అన్వేష్కి బాగా ఇదని అదని వాళ్ళ క్లాసులో తెలియని వాళ్ళు లేరు. ఏం చేయాలి, స్టార్ట్ కాందే అంది దేదీప్య. ఆమె ముఖంపై నీరెండ తాకి అప్పటికే చిరు చెమట పట్టింది. నువ్వు ఆగు, నేను ట్రై చేస్తానంటూ జ్యోత్స్న ట్రై చేయగానే స్కూటీ కదిలింది. ఇద్దరు ముందుగా భద్రకాళి గుడికి వెళ్ళారు. అక్కడి నుంచి వరంగల్ పోర్టుకి వెళ్ళారు. పోర్టు దగ్గర కొద్దిసేపు తిరిగారు. పక్కనే ఉన్న గార్డెన్లోకి వెళ్ళి నిలబడ్డారు. అక్కడ ఒక చోట అభిరామ్ కనిపించగానే దేదీప్య మనసు ఉత్సాహంతో కేరింతలు కొట్టింది. మనసేమో సుడిగాలిలాగా, మనిషి ఏమో నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి నిలబడింది. హాయ్ అభి అంది. అతను ఆమెను పట్టించుకోకుండా ఏకాగ్రతగా ఎటో చూస్తున్నాడు. అక్కడ అతను దేన్ని చూస్తున్నాడో అర్థం కాక దేన్నో వెతుకుతున్న దానిలా చుట్టూ చూసింది దేదీప్య. అభిరామ్ గారు, నా అజ్ఞానాన్ని మన్నిస్తే నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. అంత దీక్షగా చూస్తున్నారు, అక్కడ మీకేం కనిపిస్తోంది అంది దేదీప్య. ఒక్క క్షణం ఆమె మొహంలోకి చూశాడు. తెలియనట్లు నటించే వాళ్ళు కూడా అజ్ఞానులేనా? అక్కడ అంత స్పష్టంగా చెట్లు, పువ్వులు, ఆకులు, మధ్యలో సీతాకోచిలుకలు కనిపిస్తూ ఉంటే అంటూ అక్కడున్న పువ్వులను ప్రేమమయ దృక్కులతో స్పృశిస్తున్నాడు అభిరామ్. దేదీప్య మనస్సు చివుక్కుమంది. అవి తనకన్నా అందంగా ఉన్నాయా? తనను పట్టించుకోకుండా వాటినే చూస్తున్నాడు. ఇంతసేపటి నుంచి ఇక్కడే ఉన్న నేను కనిపించినప్పుడు అవన్నీ మీకు ఎలా కనిపిస్తున్నాయా అని డౌట్ వచ్చి అలా అడిగాలేండి అంది దేదీప్య. నువ్వెందుకు కనిపించలేదు? ఓ, విష్ చేయలేదనా? ఏదో ఆలోచనలో ఉండి నిన్ను గమనించలేదు అన్నాడు నొచ్చుకుంటూ. ఇట్స్ ఆల్ రైట్ అంది దేదీప్య. అతని దృష్టి అంతా పూలపై వాలి అందంగా కదిలి ఎగురుతున్న సీతాకోకచిలుకలపైనే ఉంది. అతన్ని ఏదో ఒక నెపంతో మాట్లాడించాలని ఒక్కరే వచ్చారా అంది. ఫ్రెండ్తో అన్నాడు పొడిగా. ఇంకేం మాట్లాడాలో తోచలేదు దేదీప్యకి. తన గురించి అడుగుతాడనుకుంది. అలాంటిదేం కనిపించలేదు. ఆమె డ్రెస్లోని ప్రత్యేకతను కూడా అతను గమనించలేదు. ఈరోజు నా పుట్టినరోజు అభిరామ్. భద్రకాళి టెంపుల్కి వచ్చి కిల్లా కూడా చూడాలనిపించి జ్యోత్స్నతో వచ్చాను అంది. హ్యాపీ బర్త్డే అన్నాడు వెంటనే అభిరామ్. అతను చెప్పిన విధానం ఆమె ఆశించిన స్థాయిలో లేదు. నిరాశగా అతని మొహంలోకి చూసింది. ఇదిగో, దీన్నేనా మీరింతగా చూసేది అంటూ ఒక బటర్ఫ్లైని పట్టుకుంది. అల్లరిగా అందంగా నవ్వుతూ దాన్ని అతని కళ్ళకి దగ్గరగా చూపిస్తూ నిలబడింది. అతను కాస్త బెదిరినట్టుగా చూశాడు. ఆయన ఆమెం పట్టించుకోలేదు. ప్రేమ గాఢంగా ఉన్నప్పుడు పట్టింపు కానీ గమనింపు కానీ ఉండవు. నిస్సహాయంగా చూస్తూ అతను కూడా నవ్వాడు. అలా నవ్వుకుంటూ ఒకరికొకరు దగ్గరగా నిలబడుంటే జ్యోత్స్న తన కెమెరా సెల్తో ఫోటో తీసింది. ఆమె చేతి వేళ్ల మధ్యలో చిక్కుకుని గిలగిలా కొట్టుకుంటున్న బటర్ఫ్లైని చూసి పాపం దాన్ని వదిలి నలిగిపోతుంది అంటూ జాలిపడ్డాడు అభిరామ్. నేను నా పుట్టినరోజు సందర్భంగా ఇలా వచ్చాను. మీరు ఎందుకు వచ్చారో చెప్పండి, వదిలేస్తాను అంది దేదీప్య. కాలేజీలో జరిగే ప్లేస్మెంట్స్లో నాకు జాబ్ వచ్చింది కదా. 4th సెమ్ ఎగ్జామ్స్ అయిపోకముందే నన్ను ట్రైనింగ్లో జాయిన్ కమ్మని కాల్ లెటర్ వచ్చింది. ఎలాగో వెళ్తున్నాను కదా, ఒకసారి ఇవన్నీ చూసి వెళ్దామని వచ్చాను అని అతను అనే లోపలే వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వచ్చాడు. అతనికి జాబ్ రావటం దేదీప్యకు సంతోషాన్ని కలిగించింది. వెంటనే సీతాకోకచిలుకను వదిలేసి కంగ్రాట్స్ చెప్పింది. దేదీప్యకు థ్యాంక్స్ చెప్పాడు అభిరామ్. ఓకే బాయ్ అంటూ తన ఫ్రెండ్ బైక్ మీద కూర్చుని వెళ్ళిపోయాడు అభిరామ్.
అతను ఇంక ముందు వరంగల్లో ఉండడు కాబట్టి అంతకుముందు రోజే అతను తన బైక్ని అమ్మేశాడు. దేదీప్యను ఇంకా కొన్ని ఫోటోలు తీసింది జ్యోత్స్న. అక్కడి నుంచి నేరుగా స్కూటీపై జ్యోత్స్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు. జ్యోత్స్న తన సెల్లో తీసిన ఫోటోలను డేటా కేబుల్ ద్వారా ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేసింది. ట్రాన్స్ఫర్ చేసిన ఫోటోలను సీడీలోకి కాపీ చేసింది. ఆ సీడీని అప్పుడే తీసుకెళ్లి నయీం నగర్లో ఉన్న చిత్ర డిజిటల్ స్టూడియోలో ఇచ్చారు. అటు నుంచి అటే దేదీప్యను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళింది జ్యోత్స్న. కొద్ది రోజులు గడిచాక దేవేందర్ హైదరాబాద్ నుంచి రాగానే దేదీప్య ఉండే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు. క్లాసులో కూర్చునున్న దేదీప్యను మధ్యలోనే ఇంటికి తీసుకెళ్లాడు. ఏ విషయం చెప్పకుండా అతను అలా తీసుకెళ్తుంటే వదినకు కానీ బాబుకు కానీ ఏమైనా జరిగిందేమోనని మనసులో భయపడింది. ఎందుకన్నయ్య ఇంటికి తీసుకెళ్తున్నావు, ఏం జరిగింది అంటున్న దేదీప్య గొంతులోని భయాన్ని అర్థం చేసుకున్నాడు దేవేందర్. ఏం జరగలేదమ్మా, నిన్ను చూడటానికి నాకు తెలిసిన వాళ్ళు వచ్చారు, ఇంకొద్దిసేపట్లో నీకు పెళ్లి చూపులు అన్నాడు మామూలుగా. పెళ్లి చూపులు అనగానే నిర్ఘాంతపోయింది దేదీప్య. ఇప్పుడే పెళ్ళెందుకన్నయ్య, నా ఎంబీఏ పూర్తయ్యాక చేసుకుంటే బాగుంటుంది కదా అంది తేరుకుంటూ. కంప్యూటర్ ఆమె ప్రొఫెషన్ కాకపోయినా ఫస్ట్ నుంచి కంప్యూటర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నందువల్ల కాలేజీ నుంచి ఇంటికి వచ్చాక రోజు 1 గంట కంప్యూటర్ క్లాస్కి వెళ్తుంది. ప్రస్తుతం ఒరాకిల్ .NET అయిపోవచ్చింది. నేను ఇక్కడ ఉంటే అలాగే చేసేవాడిని. స్టేట్స్కి వెళ్దాం అనుకుంటున్నాను. నీ పెళ్ళైతే ఓ బాధ్యత తీరుతుంది, నాకు కూడా నిశ్చింతగా ఉంటుంది అన్నాడు దేవేందర్. ఇల్లు రాగానే బైక్ ఆపుకుని లోపలికి వెళ్ళారు. దేదీప్యం చూడగానే రెడీ అయ్యి రమ్మని చెప్పింది అపురూప. ఇందుమతి కూడా అక్కడే ఉంది. లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకుంది దేదీప్య. గదిలోకి వెళ్ళగానే అభిరామ్ గుర్తొచ్చాడు. ఒకవైపు చదువుకుంటున్న అభిరామును ప్రేమించి ఆనందపడింది. తనంత అదృష్టవంతురాలు లేదనుకుంది. పెళ్లి కూడా అభిరామ్తోనే జరగాలనుకుంది. ఇప్పుడు ఇలా వేరే వాళ్లతో పెళ్లి చూపులు కూర్చోవటం నచ్చటం లేదు. ఇష్టం లేని పెళ్లి చూపులకి ఏ డ్రెస్ అయితే ఏముందన్నట్టుగా చేతికి అందిన డ్రెస్ తీసుకుంది. చీర కట్టుకో దేదీప్య, వాళ్ళు నిన్ను చీరలో చూడాలంటున్నారు. డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే చీర పెట్టాను చూడు అంది డోర్ అవతల నుంచి అపురూప. అలాగే వదిన అంటూ ఆ డ్రెస్ అవతల పడేసి చీర కట్టుకుంది. పెళ్లి చూపులు జరగగానే పెళ్లి కాదు కదా అని మనసుకు సర్ది చెప్పుకుంది దేదీప్య. అయినా కూడా ఆమె మనసు ప్రశాంతంగా లేదు. ఏటో ఆలోచించుకోలేకపోతోంది. మునిగిపోతున్నామని తెలిసినప్పుడు కడుపు నిండా నీళ్లు త్రాగి చావటమే మేలన్నట్టు పెళ్లి చూపులు తప్పవు కాబట్టి ప్రస్తుతం వాళ్ళ ముందుకెళ్ళి కూర్చోవటమే మంచిదనుకుంది. దేదీప్యను తీసుకెళ్లి వాళ్ళకెదురుగా కూర్చోబెట్టింది అపురూప. దేదీప్యను చూడగానే, దేదీప్య ఎంబీఏ ఏ కాలేజీలో చదువుతున్నావమ్మా అన్నాడు అబ్బాయి తండ్రి బలరామయ్య. దేదీప్య గొంతు వినాలన్న ఆసక్తితో. అల్లూరి కాలేజీ అండి అంది దేదీప్య. మా అబ్బాయి ఎంకామ్ చేశాడు, డిగ్రీ బేస్ మీద గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, పేరు దీపక్ అన్నాడు బలరామయ్య. దీపక్ తల్లి భ్రమరాంబిక ఏం మాట్లాడకుండా చూస్తూ కూర్చోంది. తల్లి కూడా ఏదైనా మాట్లాడితే బాగుండు అనుకున్నాడు దీపక్. పెళ్లి చూపుల పేరుతో వాళ్ళు చాలామంది అమ్మాయిలను చూశారు. వాళ్ళల్లో దీపక్ నచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్లతో అతను కొంతకాలం ఫోన్లో కూడా మాట్లాడాడు. కానీ వాళ్ళు అతని తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో ఏ కారణం లేకుండానే వాళ్ళని వదిలేశాడు. దేదీప్య వాళ్ళందరికీ నచ్చింది. అందుకే ప్రసన్నంగా కూర్చున్నారు. దీపక్ వైపు చూసింది దేదీప్య. ఎవరో చూడమంటే కాదు, తనంతట తనే చూసింది. దీపక్లో ఏదైనా వంక దొరికితే అన్నయ్యతో చెప్పి క్యాన్సిల్ చేపిద్దామని చూసింది. గూని కానీ మెల్ల కానీ బట్టతల కానీ చివరికి చట్టి ముక్క అయినా ఉంటుందేమోనని వెతికి మరీ చూసింది. అవే లేకపోవడంతో ప్రాణం ఉస్సూరుమంది. వాళ్ళకి తను నచ్చకపోతే బాగుండని మనసులోనే దేవుణ్ణి తలుచుకుంది. నడవమంటే కుంటుతూ నడవాలనుకుంది. పాడమంటే చండాలంగా పాడాలనుకుంది. ఇవేమీ వాళ్ళు అడక్కపోవడంతో తల నేలకేసి కొట్టుకోవాలనిపించింది. అందరూ తన వైపే చూస్తున్నట్టు అనిపించి ఆగిపోయింది. దేదీప్యం లోపలికి తీసుకెళ్ళమని అపురూపతో చెప్పాడు దేవేందర్. అబ్బాయి బాగున్నాడు, మాకు నచ్చాడు అని దేవేందర్ వాళ్లతో అంటాం గదిలోకి వెళ్తున్న దేదీప్యకు వినిపించింది. అన్నయ్య ఏమిటి, నన్ను ఒక మాట అయినా అడగకుండా అబ్బాయి నచ్చాడని తన నిర్ణయం చెప్పేశాడు, నాకు నచ్చక్కర్లా, నా నిర్ణయం అడగరా, అడిగి ఉంటే అభిరాముని ఇష్టపడుతున్నానని చెప్పుండేదాన్ని కదా, నాకు ఈ చిన్న అవకాశం కూడా లేకుండా పోయిందే అని బాధపడుతూ పంటి కింద పెదవిని మడిచి ఆలోచిస్తూ ఒక్క క్షణం ఆగి తిరిగి లోపలికి వెళ్ళింది. గదిలోకి వెళ్ళాక బాగా ఆలోచించింది దేదీప్య. అన్నయ్య చేసేది తప్పు కాదా? ముమ్మాటికి కాదు. ఎందుకంటే చదివిన చదువు చాలే అని అమ్మాయిల్ని తల్లిదండ్రులే ఇంట్లో కూర్చోబెడుతున్నప్పుడు తనను చదివించి తగిన సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమను అందిస్తున్నాడు. అయితే ఇతనితోనే పెళ్లి జరుగుతుందా, అభిరామ్తో జరగదా? అభిరామ్తో పెళ్లి జరగదేమోనన్న ఊహనే తట్టుకోలేకపోతోంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి పుస్తకాల్లో కనిపించే వెన్నెల కొబ్బరాకు మాయమయ్యాయి. కళలు కరిగిపోయి అంతా శూన్యంగా అగమ్యగోచరంగా అనిపిస్తోంది.
అదండి మరి. తరువాయి భాగం మనం రేపు విందాం. థ్యాంక్ యూ.